కాకినాడ జిల్లాలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలికను కర్ణాటకలో గుర్తించి వారికి అప్పగించారు. 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తి రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులకు బాలిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ముందుగా మీడియా వారికి ధన్యవాదాలండి. ఈరోజు 14 సంవత్సరాల పాప మిస్ అయిన కేసులో మీడియా వాళ్ళు చూపించిన చొరవ వల్ల, ఎస్పీ గారి యొక్క ప్రోద్బలం వల్ల, మన కలెక్టర్ గారు కూడా ఆయన నిర్వీక్షణం చేయడం జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన యొక్క దీన్ని ఉపయోగించుకొని ఆయన ఎస్పీ గారికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్తో వితిన్ 48 అవర్స్ ఆ అమ్మాయి కేసుని క్లోజ్ చేయడం, ఎస్పీ గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. మా మార్వాడి సమాజ్ మొత్తం అందరూ ఈ ఎస్పీ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి, ఇలాంటి కేసుకి ఆయన ముందుండి నడిపించి వితిన్ 48 అవర్స్ ఛేదించడం చాలా చాలా సంతోషంగా ఉంది. మా కాకినాడ మార్వాడి సమాజ్ అందరూ ఆయనకి రుణపడి ఉంటామని మళ్ళీ చెప్పుకున్నాం సార్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి నమస్కారం అండి. మన ఎస్పీ గారికి, తర్వాత మా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కలెక్టర్ గారికి, తర్వాత పోలీసు వాళ్ళ టీం వాళ్ళందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం చేసి ధన్యవాదాలు చెప్తూ, మా అమ్మాయిని 48 అవర్స్లో తెచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మన డిప్యూటీ సీఎం గారికి, తర్వాత మా మార్వాడి సంఘం అంబికా ప్రత్న భవన్ తరపుని కాకినాడ తరపున అందరూ మేము మార్వాడికి మాకు హెల్ప్ చేసిన అందరికీ 2 చేతులు పెట్టి దండం పెట్టి ధన్యవాదాలు చెప్పుకుంటూ మా మార్వాడీస్ తరపు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.